నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే లాస్ నందిత యాక్సిడెంట్ కి సంబంధించి ఏదైతే టిప్పర్ ఉందో 10 రోజుల తర్వాత పోలీసులు దాన్ని కనుగొనడం జరిగింది. బట్ డ్రైవర్ మాత్రం ఇంకా దొరకలేదు. సో డ్రైవర్ ఏంటి, దాక్కున్నాడా పోలీసులకు భయపడి, లేకపోతే ఎవరైనా దాచిపెట్టారా, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఎమ్మెల్యే లాస్ నందిత కేసులో ఊహించని ట్విస్ట్ ఒకటి కనబడింది. సో 10 రోజుల తర్వాత టిప్పర్ ని పోలీసులు కనుగొన్నారు, బట్ డ్రైవర్ అయితే దొరకలేదు. సో డ్రైవర్ పరారీలో ఉన్నారు అని అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అంటే ఇక్కడ డ్రైవర్ నిజంగానే దాక్కున్నాడా, పోలీసులకు భయపడే, లేకపోతే ఎవరైనా దాచిపెట్టి ఉండొచ్చు అంటారా? అయితే యాక్చువల్లీ డ్రైవర్ 10 days నుంచి ఆల్మోస్ట్ ఫరారీలో ఉన్నాడు. అండ్ ఆ టిప్పర్ ఇప్పుడు దొరికింది. ఆయన ఎప్పుడు పారిపోయాడో ఎవరికి తెలియదు. అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే తను ఎక్కడికో తీసుకెళ్లి ఆ టిప్పర్ లారీని ఎక్కడో పార్క్ చేసేసి తను అక్కడ నుంచి అట్టే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కాకపోతే అది పెద్ద విషయం కాదు. ఆయన నెంబర్ ని కనుక్కొని దాని లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా సింపుల్. ఏ టైంలో ఎక్కడ సిగ్నల్ కట్ అయింది, ఎటువైపు వెళ్ళాడనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ దాన్ని అంత అసలు అదేదో ఐ మీన్ తెలియని కేసు లాగా మన వల్ల కాదు, మనకేం తెలియదు అన్నట్టుగా గోప్యంగా ఉంచుతున్నారు అంతే. ఓకే, అంటే ఇక్కడ పోలీసులకి డ్రైవర్ విషయం తెలిసి ఉండి కూడా గోప్యంగా ఉంచుతున్నారు అని చెప్పేసి అని అంటారా? అసలు ఏంటి? అదే అనిపిస్తుంది. ఎందుకంటే సిమ్ ఎక్కడ ఆఫ్ అయింది, అసలు ఆ లారీ డ్రైవర్ ఎవరిది నెంబర్ 1, ఆ తర్వాత డ్రైవర్ నెంబర్ ఏంటి ఈజీ, ఆ ఫోన్ నెంబర్ లాస్ట్ ఎప్పుడు వర్క్ చేసింది, ఎవరెవరికి ఫోన్లు చేశాడు, ఎక్కడ సిమ్ ఆఫ్ అయింది, ఎంత దూరం వెళ్ళించారు, ఏ వైపు వెళ్ళాడు, ఇవన్నీ అయితే పోలీసులు అరగంటలో తెలుసుకోవచ్చు. కానీ ఇప్పటికీ తెలుసుకోలేదు అంటే దాని అర్థం ఇంతే. అండ్ దట్టు టిప్పర్ ఇప్పుడు కర్ణాటక సంబంధించిందా లేకపోతే తెలంగాణకు సంబంధించిందా అనేది కూడా విషయం ఇంకా తెలియదు. టిప్పర్ దొరికింది అని అంటారు కానీ ఏ స్టేట్ కి సంబంధించిన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టిప్పర్ దేనికి, అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఏ రాష్ట్రానికి చెందింది, తెలుగు రాష్ట్రందా లేకపోతే ఇంకెక్కడదన్నదా, ఇవేం చెప్పట్లా వీళ్ళు. అవును, ఈవెన్ లారీ ఓనర్ ఎవరనేది కూడా తెలిసి ఉండొచ్చు అంటారా? అది కూడా గోప్యంగా ఉంచుతున్నారా పోలీసులు? అదే అంటున్నా. ఇప్పుడు ఒక వెహికల్ దొరికింది అంటే అది రిజిస్ట్రేషన్ ఎవరి మీద ఉంది, అది ఎవరికి చెందింది అనేది క్షణాల్లో వస్తుంది, ఇంటర్నెట్ లోనే వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బైక్ దొరికింది అంటే ఎంతసేపు దాన్ని నెంబర్ వేసేస్తే ఓనర్ అడ్రస్ రావడం. అలాంటిది అంత పెద్ద గూడ్స్ లారీ ఏ కంపెనీకి చెందిందో తెలియదు, ఏ కంపెనీ గూడ్స్ తీసుకెళ్తుందో లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తుందో తెలియదు, అందులో రోజు ఏం రవాణా అవుతుందో తెలియదు. అసలు రవాణా కోసమే హైవే ఎక్కిందా, ఎవరైనా చంపడానికి ప్లాన్ హైవే ఎక్కిందా, అది కూడా బయటికి రావట్లా. ఇప్పుడు రవాణా వెహికల్ అయితే ఇన్ కేసు ఒక కంపెనీ తన సరుకు ఒక ట్రక్ లో పంపిస్తుంది, మేబీ ఆ ట్రక్ ఏదో యాక్సిడెంట్ అయింది, ఆ కంపెనీ కూడా కంప్లైంట్ ఇస్తుంది, మా సరుకుతో ట్రక్ లారీ ట్రక్ మా సరుకుతో వెళ్ళిందండి, కొన్ని కోట్ల విలువైన సరుకు, అది దారిలో యాక్సిడెంట్ అయింది, ఏదో అయింది అని. హలో, వాళ్ళైనా సరే కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్ ఇవ్వాల. నెక్స్ట్ ఆ లారీ ఒక నిజంగా సరుకుతో వెళ్తే 5 నిమిషాలు కనుక్కోవడం, అందులో ఏ సరుకు ఉంది, ఎక్కడి నుంచి ఏ కంపెనీకి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది అది తెలియదు. అది ఎంటీ లారీ అయితే ఆ టైంలో హైవే ఎందుకు ఎక్కింది, దేనికోసం ఎక్కింది, ఓఆర్ఆర్ ఎక్కింది, ఈ లాస్ట్ ఏం చంపడానికి ఏమన్నా ప్రీ ప్లాన్డ్ గా ఏమన్నా చేశారా లేకపోతే ఏంటనేది ఇప్పుడు దాకా తెలియట్లా. సో తెలియట్లా అంటే ఇవన్నీ తెలిసే అంశాలే. హార్డ్లీ 1 hour, ½ an hour లో తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా తెలియట్లేదు అంటే దాని అర్థం ఇంతే, ఏదో దాచుకున్నారు గోప్యంగా అని. ఓకే, అండ్ అలాగే ఈ టిప్పర్ డ్రైవర్ కోసం కూడా పోలీసులు చాలా ముమ్మరంగా గాలిస్తున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? అదే, అంత గాలించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. కానీ ఇంకా గాలిస్తున్నాం అని ల్యాగ్ చేస్తున్నారు ఇష్యూ. అంటే ల్యాగ్ చేసినంత ఏదైనా ఇష్యూ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే అందరికీ బాగా చేరువ అవుతుంది. దాన్ని ల్యాగ్ చేసుకున్న కొద్ది దాని మీద ఇంట్రెస్ట్ జనాలకు పోతుంది. అంటే 100% జనాలకు ఉన్న ఇంట్రెస్ట్ 50%, 20% వచ్చిన తర్వాత ఏం లేదు, ఇలా అయింది, అలా అయింది అని సింపుల్ గా చెప్పి ఒక ఆర్టికల్ రిలీజ్ చేసి కోరుకుంటారు. అది. సో అలాగే ఇప్పుడు టిప్పర్ దొరికింది కాబట్టి 10 రోజుల తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినట్లయితే పోలీసులు ఏ వివరాలను మనందరికీ కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా డీసీపీ ప్రెస్ మీట్ పెట్టారు. ఏ కేసు అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది, వీళ్ళు నిందితులు ఇలా జరిగింది, లేకపోతే
అదేంటిది మన ప్లాన్ ప్రకారంగా జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా, ఏదో ఒకటి వాట్ ఎవర్ చెప్పి దాన్ని ముగించాలి. బట్ ఇది కొంచెం లాగ్ అవుతుంది. దీనిపైన ఇంకేమైనా పెద్ద పెద్ద సలకాలు ఇన్వాల్వ్ అయ్యాయా, లేదా టిప్పర్లర్ ఏమైనా బడా కంపెనీకి చెందినోడుగా, లేదా ఏమైనా మంచి రాజకీయ నాయకుడికి చెందిందా, అది తెలియాలి. ఓకే. సో అలాగే టిప్పర్ డ్రైవర్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇంకా అసలు తన పేరు కానీ లేకపోతే తను ఏ రాష్ట్రానికి చెందినవాడు, టిప్పర్ దొరికింది, ఆ లారీ ఏ కంపెనీది, ఏ రాష్ట్రాన్ని, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఆయన పెట్టిన డ్రైవర్ ఎవరు, ఆ రోజు అది ఏ సరుకు తీసుకెళ్తుంది, ఇవన్నీ చాలా ఈజీ అంశాలు. కానీ ఇంకా చెప్పట్లేదంటే ఏదో దాస్తున్నారు. సో ఇక్కడ టిప్పర్ డ్రైవర్ గురించి కాకుండా ఎవరైతే లాస్ట్ అయినటువంటి కార్ డ్రైవ్ చేశారో ఆ డ్రైవర్ గురించి కూడా ఇప్పుడు మళ్ళీ బయటికి ఎవరు మాట్లాడట్లేదు. యాక్సిడెంట్ అయిన టైంలో మాత్రమే ఆ కార్ డ్రైవర్ గురించి మాట్లాడడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎవరు కూడా అంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆకాశ్ మీద అట్లా అన్నారు. ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి కాబట్టి మేబీ ఫస్ట్ అటు నుంచి నరుక్కొస్తే తర్వాత దొంగ ఇంటి దొంగ బయట దొంగ అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మరి లాస్య నందిత యాక్సిడెంట్ కి సంబంధించి ఇందుకి దీనికి కారణం అనేది ఇంటి దొంగ అంటారా బయట దొంగ అంటారా? అంటే ఇంటి దొంగ అని మనం చెప్పలేము ఆధారాలు లేకుండా. కాకపోతే అంటే ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఫస్ట్ గుర్తు తెలియని లారీ గురించి ఆ గుర్తులు ఏమన్నా తెలిస్తే అప్పుడు మనం చెప్పగలం. ముందే అనవసరంగా ఆకాశం నిందించినట్టు అవుతుంది అనవసరంగా ఈ కేసులో. అంటే ఉన్నాడు కదా, మనకు దొరికాడు కదా, కనబడుతున్నాడు కదా అని అతనే దొంగ అనడం చాలా తప్పు. అంటే ఇప్పుడు ఒకవేళ టిప్పర్ డ్రైవర్ కనుక దొరకకపోతే పోలీసులు కానీ లేకపోతే వేరెవరైనా కానీ ఆకాశం కానీ ఇంకెవరినైనా కానీ ఇందులో నిందితుడిగా చూపించేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయంటారా? 100% ఉంటాయి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో 10 రోజుల తర్వాత లాస్ అయినంత యాక్సిడెంట్ కి సంబంధించి ఏదైతే కారణం అంటున్నారో టిప్పరు అది ఇప్పుడు దొరికింది పోలీసులకి. అంతేకాకుండా చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా దొరికినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ టిప్పర్ డ్రైవర్ అయితే మనకి ఇంకా దొరకలేదు, పోలీసులకి ఇంకా దొరకలేదు. సో ఆయన కోసం కూడా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు చాలా చోట్ల గాలిస్తున్నారు పోలీసులు అన్నట్టుగా తెలుస్తుంది. ముమ్మరంగా గాలిస్తున్నారన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ ఈ రోజు కానీ లేదా రేపు కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఈ టిప్పర్ ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎవరి వల్ల దొరికింది, అలాగే ఈ టిప్పర్ డ్రైవర్ డీటెయిల్స్ ఎంత వరకు ఉన్నాయి ఏంటని చెప్పేసి అని పూర్తి డీటెయిల్స్ కూడా అందరికి చెప్పేటువంటి అవకాశం ఉందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.